మనకి ఒక వాడుక, ఒక అలవాటు ఉండాలి. వారంలో కనీసం ఒక రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం. బైబిల్లో రాయబడిన మాట, ఉపవాస దినాలు చాటించండి, వ్రత దినాలను ప్రతిష్ఠించండి, వ్రత దినాలను ప్రతిష్ఠించండి, ఆచరించండి అని. నిజమే, దేవుని పిల్లలుగా మీకు అనుకూలం. సోమవారం అనుకూలమా, మంగళవారం అనుకూలమా, బుధవారం అనుకూలమా, మీకు అనుకూలమైన దినాన వారంలో ఒక్కరోజు మీరు ఉపవాసం ఉండండి. మీరుంటమే కాదు, మీతో పాటు మన పిల్లలకు కూడా, యవ్వన పిల్లలకు కూడా నాన్న ఒక్క పూట కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయని. ఉపవాస ప్రార్థన మనకు అభ్యాసంగా ఉండునుగాక. ఉపవసించి ప్రార్థన చేస్తే మీరు వినుంటారు కదా, స్వామి కార్యం స్వకార్యం రెండూ జరిగిపోతాయి. సగం రోగాలు పోతాయి, నమ్మండి మీరు, సగం రోగాలు పోతాయి. అట్లాగని ఆరోగ్యం వస్తుందని కాదు, కానీ దానికి మించి దేవునితో గడపాలి అన్న ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయునుగాక. మంచిది. గడిచిన ఉపవాస ప్రార్థనల్లో నెహెమ్యా గ్రంథం మీద మనం ధ్యానిస్తూ ఇప్పటికీ 10 గుమ్మాలు గూర్చి మనం విన్నాం. ఈరోజు 11వ గుమ్మం, ఎఫ్రాయిము గుమ్మం. చూడండి, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనం నాతో కలిసి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి పాత గుమ్మము, మత్స్యపు గుమ్మము. రైట్, ఇక వినండి. ఇజ్రాయేల్ దేశం చాలా ప్లాన్డ్గా, సిస్టమేటిక్గా కట్టబడినటువంటి దేశం. ఆ రోజుల్లోనే చుట్టూత ప్రాకారం, ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తూ వచ్చాం. గొర్రెలు గుమ్మం గుండానే వస్తాయి, చేపలు మత్స్యపు గుమ్మం గుండా వస్తాయి, గుర్రాలు గుర్రపు గుమ్మం గుండా వస్తాయి, న్యాయ తీర్పు మిస్కాదు గుమ్మం దగ్గర 10వ గుమ్మం. ఇలా అంత సిస్టమేటిక్గా కట్టబడ్డాయి. మెట్టుకు 12 గుమ్మాలు. ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు. ఈ 12 గుమ్మాలలో ఒకే ఒక గుమ్మానికి ఒక గోత్రం పేరు పెట్టబడింది. ఆ గోత్రం పేరే ఎఫ్రాయిము గోత్రం. యోధా గోత్రం పేరు ఏ గుమ్మానికి పెట్టబడలా. బెన్యామీను గోత్రం పేరు ఏ గుమ్మానికి, అఫ్కోర్స్ మనష్షే పేరు ఏ గుమ్మానికి పెట్టబడలా. ఇజ్రాయేలీలు 12 గోత్రాలకు పెద్ద ఆయన ఎవరు? రూబేను పేరు ఏ గుమ్మానికి పెట్టబడలా. ఈ 12 గోత్రాలలో ఏ గోత్రానికి దొరకని భాగ్యం ఎఫ్రాయిము గోత్రానికి దొరికింది. ఓ గుమ్మానికి, 11వ గుమ్మానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టారు. ఎఫ్రాయిము ఎందుకు ఆ పేరు పెట్టాడు? ఎఫ్రాయిం అనే పేరు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఆదికాండం. రండి, ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం నాతో కలిసి. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాను. రైట్. యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత అసనెతును వివాహం చేసుకున్నాడు, అన్యురాలిని. 2 పిల్లలు పుట్టారు. పెద్ద ఆయన పేరేంటి? అదే ఈ వెంటనే సమాధానం చెప్పటమే ఏక మనసు అన్నట్లు. అది తెలిస్తే వెంటనే చెప్పటం. రైట్. పెద్ద ఆయన పేరేంటి? మనష్షే అనగా మరచుట అని అర్థం. 2వ ఆయనకి పెట్టిన పేరేంటి అంటే ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనే పేరుకున్న అర్థం ఏంటంటే 2 అభివృద్ధి, లేక బాధ నొందిన దేశంలో అభివృద్ధి చేసే దేవుడు అని ఎఫ్రాయిము అనే పేరుకున్నటువంటి అర్థం. యోసేపు ఆ పిల్లలకు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, 2వ వానికి ఎఫ్రాయిం అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత తను అమ్మబడ్డాడు. వస్తానే బాధలతో వచ్చాడు. ఆ బాధలకు తగ్గట్లుగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మూలిగే నక్క మీద
తాటికాయ పడ్డట్లు బాధలతో వచ్చిన యోసేపు జీవితంలో ఐగుప్తు దేశంలో ఇంకా బాధలు ఎక్కువైపోయాయి. తను అనుభవించిన బాధ ఇంత అంతా కాదు. అన్ని బాధల కంటే ఓ భయంకరమైన బాధ ఏంటో తెలుసా? ఒంటరితనం. మిమ్మల్ని ఉన్నపాటున పాకిస్తాన్ దేశానికి తీసుకెళ్ళి మీకు ఫోన్ ఇవ్వకుండా, నెల నెల పోషించబడటానికి మాత్రం డబ్బులు పంపిస్తా, ఫోన్లో మాట్లాడనీయకుండా, అక్కడ నానే వాళ్ళు ఎవరూ లేకుండా ఓ సంవత్సరం పాటు మిమ్మల్ని పాకిస్తాన్ దేశంలో వదిలేస్తే ఆ తర్వాత ఉరేసుకొని చచ్చిపోకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఒంటరితనం చాలా భయంకరమైంది. ఈ ఒంటరితనానికి తోడు అవమానాలు ఒకవైపు, చేయని నింద ఒకవైపు, చెరసాలు ఒకవైపు, కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించబడి బానిస బ్రతికిన బ్రతుకు ఇంకొక వైపు. నేనంట ఓ 80 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన, అయ్యా నీ జీవితంలో ఎదురైన మేలులు కీడులు, లాభాలు నష్టాలు చెప్పంటే ఓ 80 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన తన కష్టాలు చెప్తాడు, సంతోషాలు చెప్తాడు. అయితే యోసేపు వయస్సు 25 సంవత్సరాలే, కానీ ఈ 25 సంవత్సరాల్లో అనుభవించాల్సిన బాధలన్నీ అనుభవించాడు. ఏ నరుడు పడనన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించాడు. చాలాసార్లు ఏమనుకుని ఉంటాడంటే, ఈ ఐగుప్తు దేశంలోంచి నేను వెళ్ళిపోతా. ఒకవేళ నాకే గనక ఈ జైల్లో నుంచి నేను బయటకు వచ్చిన మరుక్షణమే ఎక్కడ తేల్తాను అనుకుని ఉంటాడు చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. ఒకవేళ బతుకు జీవుడాని జైల్లో నుంచి నేను బయటకు వచ్చానంటే, ఈ చెరసాల్లో నుంచి నాకు విడుదల దొరికిందంటే, లేడి పిల్లలాగా పరిగెత్తి ఆరంభించిన పరుగు కనాను దేశంలో మా నాన్న ముందు ఆపుతా. సచ్చిన ఇక ఈ దేశంలో ఉండను. అన్ని బాధలు అనుభవించాడు. అయితే ఆ తర్వాత చెరసాల్లో నుంచి యోసేపును దేవుడి సింహాసనానికి ఎక్కించటం, ఆయనకి వివాహం అవటం, ప్రపంచ దేశాలకు ఆహారాన్ని పంచే ఆహార శాఖ మంత్రిగా ఆశీర్వదించబడటం, ఆయన బయలుదేరి వెళ్తూ ఉంటే ఏ వీధుల్లో అవమానపడ్డాడో అదే వీధుల్లో కుక్క కూడా తన తోకాడించట్లేదంట. ఏ మనిషి కూడా యోసేపు ఆజ్ఞ లేకుండా చెయ్యి పైకి ఎత్తట్లేదట, చెయ్యి కిందకి దించట్లేదట. ఏ దేశంలో అవమానపడ్డాడో అదే దేశంలో అంత భాగ్యవంతుడిగా యోసేపు నిలవబెడితే ఇప్పుడు ఏమంటాడంటే, నేను ఆరాధించే నా దేవుడు బాధ నొందిన దేశంలో నన్ను అభివృద్ధి పరిచాడు అని ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. బిడ్డలారా, ఇది ఎందుకు దృష్టాంతంగా దేవుడు రాయించాడో తెలుసా? యోసేపు జీవితంలో నా దేవుడు ఏది చేశాడో నీ జీవితంలో కూడా అదే కార్యం దేవుడు చేస్తాడు. యోసేపు జీవితంలో దేవుడు ఏ కార్యం చేశాడో, నేను ఆరాధించే నా దేవుడు యేసయ్య నాకు కావాలని చిన్న వయసులో ప్రభు దగ్గరికి వచ్చానే, యేసయ్య సేవ చేయాలని లోకాన్ని జురుకోని వయసులో దేవుని పనికొని వచ్చానే, ఏ దేవుని నేను నమ్మి వచ్చానో, ఏ దేవుని నమ్మి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చారో, మీరు ఆరాధించే ఈ దేవుడు ఏ ఇంటిలో బాధలు అనుభవిస్తారో అదే ఇంటిలో అభివృద్ధి పరుస్తాడు. ఏ గ్రామంలో అవమానపరచబడతారో, ఏ గ్రామంలో బాధ నొందుతారో, బాధ నొందిన చోటే భాగ్యవంతులుగా దేవుడు మారుస్తాడు. ఏ ఉద్యోగ స్థలంలో టార్చర్ అనుభవిస్తారో, అగైన్ ఏ ఉద్యోగ స్థలంలో టార్చర్ అనుభవిస్తారో, బాబోయ్ మా ఎండి ఉన్నాడు, హిట్లర్ కూడా ఎంత ఘోరంగా బతికొండడం, బాబోయ్ మా ఎండి మా మేనేజరు అయ్యి బాబోయ్ క్రూరుడు, ఇలాంటి క్రూరును నేను ఎక్కడో చూడలేదని కొన్నిసార్లు ఈ ఉద్యోగం కాదని ఆ ఉద్యోగం కాదని ఈ ఉద్యోగం, ఈ స్థలం కాదని ఆ స్థలం, లోతులాగా దేవుని పిల్లలుగా మనం గుడారాలు మార్చాల్సిన అవసరం లేదు. ఏ ఉద్యోగం చేస్తావో, ఏ ఉద్యోగంలో బాధలు అనుభవిస్తావో, బాధ నొందిన చోటే నిన్నంతకంతకు దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఆమెన్. ఈ దేవుడు ఎవరయ్య అంటే, బాధ నొందిన గ్రామంలోనే, బాధ నొందిన ఇంటిలోనే, బాధ నొందిన దేశంలోనే,
బాధ నొందిన ఉద్యోగ స్థలములోనే, బాధలు అనుభవించిన సంఘంలోనే మనలను భాగ్యవంతులుగా దేవుడు మారుస్తాడు. ఎక్కడ బాధపడిన చోటే. ఎక్కడైనా నీకు బాధ ఎదురైందంటే వెంటనే గుర్తుకు తెచ్చుకో, ఓహో ఇక్కడ బాధ ఎదురవుతుందంటే నా దేవుడి ఇదే స్థలంలో నన్ను భాగ్యవంతుడిగా మార్చబోతున్నాడు. మీకు వద్దేమో నాకు తెలియదు, నన్ను అడిగితే నేను గట్టిగా చెప్పేవాడినా. ఎక్కడ బాధ అనుభవిస్తావో బాధను అనుభవించే చోటే దేవుడు మనలను భాగ్యవంతులుగా దేవుడు మారుస్తాడు. అది ఒక పెద్ద సంస్థ. నేను ఆ పేరు చెప్పగలను, వాళ్ళ పేరు చెప్పగలను. ఇట్లాగే సేవ చేయటానికి వచ్చాడు. సేవ చేయటానికి వచ్చిన తర్వాత సేవలో ఆయనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భాష అంతగా రాదు. ఆ భాష రానితనం కానీ కొన్ని పరిస్థితులను బట్టి కానీ ఆ సంస్థలో ఉన్న కొంతమంది ఆయన బాగా ఇబ్బంది పెట్టారట. ఇబ్బంది పెడితే నేను ఇక్కడ సేవ చేయలేను, అసలు ఈ సేవే చేయలేను. మన రాజు అన్న పెద్ద సాక్ష్యం చెప్పాడుగా, నేను ఈ సేవే చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అని అనుకొని ఆల్మోస్ట్ పెట్టే బేడ సర్దుకున్నాడంట. ఆయనకు బాగా పరిచయం ఉన్న ఒక సేవకుడు, ఆయన నాకు బాగా పరిచయం, ఆయన పేరు ఎలీషా. చూశాడు, అన్న ఏంటి బ్యాగ్ సర్దుకుంటున్నారు, ఏంటన్నా మొత్తం లగేజ్ సర్దుకున్నారు, ఎక్కడికైనా సేవ నిమిత్తం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారా అంటే, లేదన్నా ట్రాన్స్ఫర్ కాదు, నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఈ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు, అమ్మో ఈ బాధలు మనిషి అనేవాడు తట్టుకోలేడు, నేను వెళ్ళిపోతానన్నా అని తన బాధ ఏదో తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి అన్నాడట, ఇదే వాక్యం గుర్తుకు తెచ్చి, నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ యేసయ్య సేవ చేయటానికి వచ్చావో ఆ యేసయ్య బాధ నొందిన చోటే మనం వృద్ధిపరిచే దేవుడు. ఏ స్థలంలో, సంఘంలో, సేవలో మనం అవమానపడతామో, బాధలు అనుభవిస్తామో అక్కడే బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకుంటాడు. నాయన వాడుకునే కాలం దాకా ముందు నేను బతకాలిగా, నువ్వు బతికితే చాలు, కొంచెం ఓర్చుకుంటే చాలు. ఇంకో మాట చెప్పంటారా, నేను బాధ పెట్టేవాళ్ళు ఎవరు నిజంగా వాళ్ళు నేను బాధ పెట్టేవాళ్ళు కాదు. దేవుడు వాళ్ళని అనుమతించాడు, వాళ్ళు దోతలో. ఆమె ఏం చెప్పండి, తెలుగులో అన్నా కదా, చెప్పండి ఏమన్నాను? నిన్నెవరైనా బాధ పెడుతున్నారంటే వాళ్ళు శత్రువులు కాదమ్మా, అస్సలు శత్రువులు కాదు. వాళ్ళు నీ విరోధులు కాదు, నీకు కీడు చేసేవాళ్ళు అంతకన్నా కాదు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు అంతకన్నా కాదు. నిన్ను బాధ పెడుతున్నారని అనుకున్న వాళ్ళు దేవుని చేత పంపబడిన దూతలు. మీరు ఎట్లా అంటున్నారంటే, అన్నయ్య మీకు ఎదురైతే తెలుస్తుంది అన్నయ్య, అక్క మీకు ఎదురైంది ఇంతేనక్క, మీరు ఎదుర్కొంది ఇంతే. మీరు ఒక కుటుంబానికి పరిమితమైన వాళ్ళు, ఒక 10 మందికి పరిమితమైన వాళ్ళు, మేమున్నాం చూసారా, ప్రపంచానికి పరిమితమైన వాళ్ళు. ప్రపంచానికి పరిమితం అనేది ఎంత నిజమో, ఎంత చెట్టుకు అంటే ప్రపంచానికి పరిమితం అయ్యామంటే అన్ని బాధలు కూడా వస్తాయనే కదా దాని అర్థం. ఇప్పుడు ఆమె ఏం చెప్పలా కదా, అది మీకు తెలియని రహస్యం. వినండి. వాళ్ళు ఎవరై అంటే దోతలు, దేవుని దోతలు. ఎందుకో తెలుసా? ఈ శ్రమల పాఠశాలలో వాళ్ళు నలగొట్టి దేవుడు వారి ద్వారా ఓర్పు నేర్పుతాడు, సహనం నేర్పుతాడు, లోబడే తత్వం నేర్పుతాడు. నీలో నాలో ఉన్న తొందరపడితనాన్ని తీసేసి సాత్వికులుగా దేవుడు మారుస్తాడు. ఏమండి, గోధుమ మెత్తగా కావాలంటే ఏం చేయాలి? గోధుమలు తీసుకెళ్ళి యేసునామంలో మెత్తగా, ఇదిగో జెర్మియా పాస్టర్ గారు నేను చెప్తున్నా, ఇదిగో యేసునామంలో నువ్వు మెత్తగైపోదు కాక అంటే, ఆ గోధుమలకు నోరుంటే అంటదే, ఒరే మెంటలోడా, ఒరే పాగల్, నేను మెత్తగా కావాలంటే రోట్లో వేయాలి. రోట్లో వేసినంత మాత్రాన్ని మెత్తగా అవుతాయా అక్క? మరలా అంట, ఒక దంచుడికే, ఒక రోకల పోటుకే మెత్తగా అయిద్దా? దంచి 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 దేవుడు ఒక పాత్రగా నన్ను ఆడుకోక మునుపు
ఒక పనిముట్టుగా నిన్ను వాడుకోక మునుపు దంచుతాడు దేవుడు. మనుషుల ద్వారా దంచుతాడు, సమస్యల ద్వారా దంచుతాడు, భర్త ద్వారా దంచుతాడు, భార్య ద్వారా దంచుతాడు, పిల్లల ద్వారా దంచుతాడు, అధికారుల ద్వారా దంచుతాడు, నాయకుల ద్వారా దంచుతాడు. దంచేది నాశనం చేయటానికి కాదు, పిండిగా మార్చడానికి. ప్రైజ్ ది లార్డ్ అని కొన్ని వాక్యాలు చెప్పి, నాయనా దేవుడు దంచుతున్నాడంటే నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్తే, రేపు ప్రణాళిక నెరవేరే దేవుడు ఎరుగు, అప్పుడు దాకా నేను ఉండాలిగా అని సూట్ కేసు చదువుకొని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడంట. అదొక పెద్ద సంస్థ. నేను వెళ్ళిపోతాను అయ్యా, నేను ఉండలేను, నేను చేయలేను. అప్పుడు చూసి, పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. నీ కొరకు ఒక మహిమాయుక్తమైన సేవ దేవుడు దాచిపెట్టాడు. అయితే ఆ మహిమ ఇప్పుడు అనుభవించవు. రాబోయే కాలంలో మహిమ దేవుడు దాచిపెట్టాడు. ఆ మహిమను అనుభవించాలంటే ఇప్పుడు శ్రమలు నువ్వు అనుభవించాలి. తమ్ముడో, ఇప్పుడున్న శ్రమలే కాదు, రాబోయే కాలంలో శ్రమలు ఇంకా ఎక్కువగా పోతా ఉన్నాయి నీకు. ఆమేనా? శ్రమలు ఇంకా ఎక్కువగా పోతా ఉన్నాయి. ఓర్చుకున్నావా, భరించావా, రేపు బలమైన ఆయుధం అవుతావు. ఖచ్చితంగా చెప్తాను, పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదు. ఈ దేవుడు బాధ నొందిన సంస్థలోనే నిన్ను భాగ్యవంతుడిగా మారుస్తాడు అని అన్నాడు. ఆ పెద్ద ఆయన మాట హృదయాన్ని ఎక్కడో కదిలించింది. సూట్ కేసు అక్కడే పెట్టాడు. సత్య వరకు ఈ సంస్థలోనే నేను సేవ చేస్తానన్నా, నేను అన్నగదయ్యా, సత్య వరకు ఈ సంస్థలో నేను సేవ చేస్తానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి, నా మనసు స్థిరపడేటట్లుగా అన్నాడట. మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఆ చిన్నోడే పెరిగి పెద్దోడే ఈరోజు ఆ పెద్ద సంస్థకు చీఫ్ పాస్టర్ అయిపోయాడంట. 100 సంఘాలు ఉంటే ఆ 100 సంఘాలకు అధినేత ఎవరై అంటే ఆ యవనస్తుడే. ఆయన అడిగితే ఏమంటాడు తెలుసా? బాధ నొందిన దేశంలోనే నా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, విని విడిచిపెట్టడం కాదు, అప్పుడు అట్లా జరిగిందట అని వదిలేయటం కాదు. యోసేపు జీవితంలో నీ దేవుడు ఏం చేశాడో నీ జీవితంలో కూడా తప్పకుండా దేవుడు అది చేస్తాడు. నీ బ్రతుకులో కూడా దేవుడు తప్పకుండా అది చేస్తాడు. బాబో, ఈ ఇంట్లో నేను పోరు భరించలేను, ఈ ఉద్యోగ స్థలంలో నేను టార్చర్ భరించలేను, ఈ వ్యక్తితో నేను టార్చర్ భరించలేనని స్థలాలు మార్చొద్దు, వ్యక్తులను మార్చొద్దు, ప్రాంతాలు మార్చొద్దు. అక్కడే కొంతకాలం నిలవబడు. బాధ నొందిన చోటే నేను ఎఫ్రాయిములాగా దేవుడు నిలవబెడతాడు. సరే, ఇది ఎఫ్రాయిము అనే పేరు వెనుకున్న చరిత్ర. సరే, ఇంతకీ విచిత్రం, ఈ గుమ్మానికి ఎఫ్రాయిం అనే పేరు ఎందుకు పెట్టారు? దేవుడు మన జీవితంలో బాధ నొందిన స్థలాల్లో మన బ్రతుకును ధన్యం చేయాలంటే మనం ఎలా బ్రతకాలి? ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవితంలో తప్పకుండా బాధలు వస్తాయి. దీన్ని గూర్చి యోబు భక్తుడు ఇలా అంటాడు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు అందరూ చూడండి. కొంచెం అది భలే ఉంటుంది ఆ మాట. గతంలో కూడా ఒకసారి ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో కూడా చెప్పాను. రైట్. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. 7, నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. పుట్టే పిల్లలు ఎందుకు పుడుతున్నారంట? మరి పుడుతుంటే సంతోషిద్దామా, బాధపడతావా? ఏమని రాసింది చెప్పండి అమ్మా. నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. 6వ వచనంలో అంటాడు, ధూళిలో నుండి శ్రమ బయలుదేరదు, బాధ భూమిలో నుండి మొలవదు. మరి ఈ బాధలన్నా శ్రమలన్నా ఎవరి జీవితంలో పడతాయి? మనుషుల జీవితంలోనే పడతాయి.
మీరు అనొచ్చు, అన్నయ్య మరి అట్టాగైతే మనిషిని దేవుడు పుట్టించింది ఎందుకన్నయ్య? నేనంట, ప్రశ్న ఎక్కడుంటుందో సమాధానం కూడా అక్కడ ఉంటుంది. ఆమేన్. విషం ఎక్కడుంటుందో విషానికి విరుగుడు కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమేన్. రోగం ఉందంటే రోగానికి తగిన హాస్పిటల్ కాదు, ట్యాబ్లెట్. రోగానికి తగిన ట్యాబ్లెట్ కూడా ఆల్రెడీ దేవుని కృపను బట్టి ఏదో ఒక డాక్టర్ గారి ద్వారా కనిపెట్టేటట్లు దేవుడు చేస్తాడు కదా. సమస్య ఎప్పుడైనా ఉందంటే సమస్యకు విరుగుడు కూడా దేవుడు శ్రద్ధపరుస్తాడు. నిప్పు రవ్వలు పైకి ఎగురుతాయి అనేది ఎంత ఖచ్చితమో, పుట్టిన ప్రతి మనిషి తప్పకుండా బాధను ఎదుర్కొంటాడు అనేది అంత ఖచ్చితం. అయితే కొందరి జీవితాల్లో బాధలలా నిలిచిపోయి బాధల వలయంలో చిక్కుకొని బాధ, శ్రమ, బాధ, ఆ శ్రమల మధ్యలోనే ఆఖరి శ్వాస విడుస్తారు. కొంతమంది జీవితాల్లో ఆ బాధలనే ఆ బాధలే భవిష్యత్తులో భాగ్యంగా మార్చబడతాయి. కొందరిని శ్రమ మింగేస్తే, బాధ మింగేస్తే, మరికొందరి బ్రతుకులో ఆ బాధ ప్రజలను ఎందుకు భాగ్యవంతులుగా మార్చింది? రెండో వర్గం ఏం చేసింది? మొదటి వర్గమేమో వాళ్ళ ఛాయాశక్తుల బయటకు రావాలని వాళ్ళ తెలివితేటలు ఉపయోగించారు. రెండో వర్గం వారి తెలివితేటలకు మించి దేవుణ్ణి ఆశ్రయించారు. అదే అక్కడ అంటాడు. నెక్స్ట్ వర్స్ చూచిన, నెక్స్ట్ వర్స్ 7వ వచనం. అగగు నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. 8వ వచనం. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వేద్యమును అప్పగించుదును. రైట్. నరులందరికీ వచ్చినట్లుగా మనకి బాధలు వస్తాయి, నరులందరికీ వచ్చినట్లుగా మనకి శ్రమలు వస్తాయి, మనకి ఇబ్బందులు వస్తాయి, మనం ఆపదల్లో చిక్కుకుంటాం. వీటి మధ్యలో చిక్కుకున్నప్పుడు నీ సొంత ప్రయత్నం చేయటం కాదు, దానికి మించి వాటి మధ్యలో మనం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆమె మన వేద్యాన్ని ఎవరికి అప్పగించాలి? పోలీస్ స్టేషన్కి అప్పగించకూడదు, లాయర్లకు అప్పగించకూడదు, కోర్టులకు అప్పగించకూడదు, మన బంధువులకు అప్పగించకూడదు. మా ఇంట్లో ఇలా జరిగింది, కొల పెద్దలారా, ఆగుదాం అక్కడ. ఇది అబద్ధం కాదు. ఏమన్నాడు ముందు? ఫలాభివృద్ధి అన్నాడా? ఇది అబద్ధం కాదంటే ఫలాభివృద్ధి అంటే ఎట్లా అమ్మా? ఏమన్నాడు? నిజముగా ఇది అబద్ధం కాదు అంటే పైన చెప్పిన ఎన్ని అబద్ధాలైనా కాదు. దేవుని నోటి నుంచి వచ్చి ఏ మాట అయినా సత్యమే. అయితే దాన్ని నొక్కి వక్కాణించడానికి ఇక్కడ అంటాడు, నిజముగా ఎఫ్రాయిము సహోదరులలో ఫలాభివృద్ధి నొందున. నా వైపు చూడండి. ఇశ్రాయేలీయులు మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలలో ఎఫ్రాయిము తన సహోదరుల కంటే ఫలాభివృద్ధి పొందినవాడిగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, ఈ 2026 సంవత్సరం నీ సహోదరుల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో, నీ తోబుట్టువుల మధ్యలో, నీ గ్రామంలో, నీ స్వకీయుల మధ్యలో, నీ సహోదరుల మధ్యలో మిక్కిలి ఫలాభివృద్ధి నొందిన వాడిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఇతడు ఫలించిన వాడు మాత్రమే కాదు, ఏమంటాడు? అతని ఫలము అభివృద్ధి చెందింది. ఫలాభివృద్ధి చెందిన వాడిగా ఎఫ్రాయిము ఉన్నాడు. నా వైపు చూడండి. ఎవరైనా ఫలించాలంటే ఏం చేయాలి? యేసయ్య అంటారు కదా, నేను మంచి ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు. ఎవరు నా యందు నిలిచి అంటే ఎవరు నన్ను ఆశ్రయిస్తారో, ఎవరిలో నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అని వ్రాయబడింది కదా. ఎఫ్రాయిము సహోదరులందరిలో బహుగా ఫలాభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే ఎఫ్రాయిము దేవునిని ఆశ్రయించిన వాడు. బిడ్డ, కరువైన, ఖడ్గమైన, ఆపదైనా, ఇబ్బందైనా, వస్త్రహీనత అయినా, ఇంకా దయనీయ స్థితి అయినా, ప్రతి సందర్భంలో నీ దేవుడిని ఆశ్రయించు. ఆమేన్. నా వైపు చూడండి. నీ నాలుకను ఆశ్రయించొద్దు, నీ బలాన్ని ఆశ్రయించొద్దు, నీ తెలివిని ఆశ్రయించొద్దు. వాటిని సంపాదించుకుందాం, అవి లేకుండా బ్రతకాలని కాదు. వాటికి మించి ప్రతి క్షణం
దేవుని ఆశ్రయించి దేవుని మీద మనం ఆధారపడి బ్రతికితే సహోదరులందరిలో ఫలాభివృద్ధి పొందిన వారిగా దేవుడు ఉంచుతాడు. సరే, దేవుని ఆశ్రయించడం అని అన్నాం కదా. అసలు ఆ దేవుడు ఎలాంటి వాళ్ళు? ఆ దేవుడే తనను గూర్చి ఇదే హోషేయ గ్రంథంలో మరో చక్కటి మాట అంటాడు. చూడండి, 14వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము బొమ్మలతో నాకెలా నిమిత్తమేమి, నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి. నేను చిగురు పెట్టు సరళ వృక్షపు వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. నీ దేవుడు ఎట్టివాడు నీకు తెలిస్తే ఆయనను తప్ప నరమాతులను నువ్వు ఆశ్రయించు. ఆయన ఎట్టివాడో నీకు తెలిస్తే, అది ఒక్కటి నీకు తెలిస్తే ఎవరినైనా వదిలిపెడతావు, కానీ ఆయన వదిలిపెట్టవు. చిన్నకాలనీలో ప్రార్థన జరుగుతుంది. ఒక పిల్లోడిని పిలిచి, రే చిన్న కొంచెం మంచినీళ్ళు తీసుకురారా అన్న. వాడు వెళ్ళినట్లుగానే వెళ్ళి అక్కడ ఆగిపోయి ఉన్నాడు. 2 నిమిషాలైనా వాడు కదల్లా. రే నీళ్ళు తీసుకురా పోరా అంటే, పోతున్నానన్నా అని కాలు ఇట్లా లాగుతున్నాడు, కానీ అక్కడి నుంచి కదలట్లా. ఒరే నీకు ఇప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయింది, మంచినీళ్ళు తీసుకురారంటే, అన్నా పోతున్నా బాడీ కదులుతుంది కానీ కాలు కదలట్లా. ఈలోపు పక్క ఉండి పిల్లలుండి వాడి కదలట్లేదయ్యా, ఏంటో ఏమైందో, కాలు తిమ్మిరెక్కిందో, ముళ్ళేమన్నా గుచ్చుకుందో, మీకేమన్నా గుచ్చుకుందో చూడండి పోయానంటే, వాడి దగ్గరికి వెళ్తే నెడితే వాడు కాలు కింద 5 రూపాయల కాయిన్ ఉంది. వాడు వంగి తీసుకుందాం అనుకుంటున్నాడు, కానీ జనం వెళ్తున్నారు పోతున్నారు. ఎక్కడ దొరికిపోతారు అనుకున్నాడు ఏమో, కానీ అక్కడ కాలు పెట్టి కదలట్లా. ఎందుకు కదలట్లేదాడు? ఆడ కాయనందన్న సంగతి ఆడికి తెలుసు. నీ యేసయ్య దగ్గర ఏముందో నీకు తెలిస్తే, నీ యేసయ్య ఏమై ఉన్నాడో అది నీకు తెలిస్తే, యేసుక్రీస్తు నీ జీవితంలో ఏం చేయగలడో నీకు తెలిస్తే, ఆయనను తప్ప నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ఏ మనుషుని నువ్వు ఆశ్రయించు. ఆ దేవుడు ఎట్టివాడో ఎఫ్రాయిముకు తెలుసు. ఆ దేవుడు ఎట్టివాడట, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. ఒకసారి చెప్పండి, చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. లోకంలో ఏ చెట్టు అయినా చూడండి, ప్రతి చెట్టు ఒక కాలంలో పచ్చగా ఉంటుంది, ఇంకో కాలానికి వచ్చేసరికి ఆకులన్నీ రాలిపోయి ఇక ఆ చెట్టు నరికేయాలేమో అన్నట్లుగా ఉంటుంది. ఇక నరుకుదామని అనుకునే లోపు మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? చెప్పాలి. కొంచెం చిగురుతో ఉంటుంది. కొంచెం ఆ చిగురు పెద్ద అయిన తర్వాత, అమ్మయ్యా మరలా ఆకులు ఉన్నాయి, ఇది చచ్చిపోలేదులే, ఇది బతికే ఉందిలే అని అనుకుంటాం. విచిత్రం తెలుసా? ఆకాశం క్రింద భూమికి పైన ఉన్న చెట్లన్నిటిలో ఎప్పుడు పచ్చగా ఉండే ఏకైక చెట్టు సరళ వృక్షపు చెట్టు. ఏ కాలంలోనైనా చూడండి. సుధాకరణ మామిడి చెట్టు మీది నూజివీడే కదా, ఏమన్నా అంత డౌట్గా చెప్తున్నారు? మీ నూజివీడి రసాలు ఉన్నాయి కదా. మామిడి చెట్టు ఏ కాలంలో పచ్చగా ఉంటుందన్నా? అన్నా ఎట్టుందంటే, తిన్నదైతే గుర్తుంది, కానీ ఏ కాలంలో ఆకులు రాలిపోయాయో, ఏ కాలంలో పచ్చగా ఉందో అన్న తెలుసా తెలీదా? ఏ కాలంలో పచ్చగా ఉంటుంది అన్నా? ఈ కాలం అంటే చలికాలం. ఏ కాలంలో ఆకులన్నీ రాలిపోతాయి? ఎండాకాలమా? అయితే అది తిన్న బ్యాచ్ అయితే నన్ను అన్యాయం చేయకన్నా సరే వదిలేసాడు. ఎండాకాలంలో ఆకులు రాలిపోతాయా మామిడి చెట్టుకి? మరి ఎండాకాలంలో ఆకులు రాలిపోతే కాయం కావాలన్నా? మళ్ళీ నూజివీడు అంటాడు. అది ఆ ఊరు పరువు తీసావు బాన్నా.
సరే, ప్రతి చెట్టుకు ఏ చెట్టు అయినా చూడండి, ఆకులు రాలే కాలం ఉంటుంది. ఆకులు రాలినప్పుడు ఆ చెట్టు ఎట్లుంటుంది? ఎండిపోయినట్లు ఉంటుంది. ఈ సృష్టిలో నిరంతరము పచ్చగా ఉండే ఒకే ఒక్క చెట్టు సరళ వృక్షపు చెట్టు. ఆమేన్. నిజమే, నీవు ఆరాధించే నీ దేవుడు ఏ కాలంలోనైనా ఆయన పచ్చగానే ఉంటాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అందుకని అబ్రహాము తన దేవునికి ఏమని పేరు పెడతాడంటే, నిత్య దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుచుండెను. ఆయన సోమవారం ప్రత్యక్షమై మంగళవారం మాయమయ్యే దేవుడు కాదు. భక్తులారా, బుధవారం నా దగ్గరికి రండి, మీ పట్ల అద్భుతం చేస్తా, ఈ రోజు తప్ప ఏ రోజు వచ్చినా నేను చేయలేను అని అనే దేవుడు కాదు. ఆదివారమే అద్భుతాలు చేసే దేవుడు కాదు. మళ్ళా సోమవారం అమావాస్య చంద్రుల్లాగా మాయమయ్యే దేవుడు కాదు. ఈ దేవుడు నిరంతరము నిలిచి ఉండేది. ఈ దేవుడు దేవుడు. అబ్రహాము తన దేవునికి పెట్టిన పేరు నిత్య దేవుడైన యెహోవాకు ప్రార్థన. ఆయన ఇప్పుడు నేనంట, నీవే కాలంలో పచ్చగా ఉంటావు. ఆయన్ని ఆశ్రయించిన ప్రతిరోజు నువ్వు పచ్చగానే బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తుల ముఖాలు ఎప్పుడు పచ్చగా ఉంటాయి చెప్పండి? ఎంత కరెక్ట్గా చెప్పారో చూడండి. జీతం వచ్చిన మొదటి వారం క్రిస్మస్ పండుగ. నిజమే, జీతం వచ్చిన మొదటి వారం కూరగాయల మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, నీకు లేదులే అన్నమాట. జీతం వచ్చిన మొదటి వారం అనుకోండి, కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, 1000 రూపాయల కాగితం మారిశారు, ఓ 50 రూపాయలు 10 రూపాయలు చిల్లర వచ్చినాయి అనుకోండి, ఇంటికి తీసుకొచ్చి భద్రంగా పెట్టరు. ఏం చేస్తారు? ఈ 10 రూపాయలతో మనకెందుకురా, ఆఫ్టర్ ఆల్ ఇదెంత, దీని బతికెంత, ఈ 2 రూపాయల కాయినా, ఈ 5 రూపాయల కాయినా, ఈ 10 రూపాయల కాయినా, నెవర్ నెవర్, దీంతో నాకేం పని అని ఇసిరేసేస్తారు. అద్భుతం. నెల చివరి వచ్చిన తర్వాత చిల్లర ఎక్కడో పెట్టినట్టున్నానే, రేయ్ ఇవన్న తీసావా? ఆడు తీసి ఉంటాడు. ఏమంటాడు తెలుసా? అమ్మట్టు, నాకు తెలియదు. నా ప్రభువును ఆశ్రయిస్తే, నా ప్రభు పాదాలను పట్టుకుంటే, నా దేవుడు సరళ వృక్షపు చెట్టు లాంటివాడు. కారపు మెతుకులు తిన్న సంతోషంగా బ్రతికే జీవితాన్ని, ఉన్నా లేకున్నా నెమ్మదిగా బ్రతికే జీవితాన్ని, ఫలభరితమైన బ్రతుకును దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మారు మనసుకు తగిలిన ఫలాలు ఫలించేటట్లుగా, ఆత్మ ఫలాలు ఫలించేటట్లుగా, నీతి ఫలాలు ఫలించేటట్లుగా, ఫలించటమే కాదు ఫలాభివృద్ధి చెందేటువంటి వారిగా యేసు నామం పేరిట దేవుడు మనలను మార్చునుగాక. అయితే ఆయన మనల్ని మార్చాలంటే, మనం అంటాడు కదా, బొమ్మలతో నాకికేలా, వాటిని అది కాదు మనం ఆ మనుషులను కాదు మనం ఆశ్రయించాల్సింది. ఆయన పిల్లలైన మనం సరళ వృక్షపు మ్రాను లాంటి దేవుని మనం ఆశ్రయిస్తే, కాలాలు మారొచ్చు, ఋతువులు మారొచ్చు, ప్రజలు మారొచ్చు, రాజులు మారొచ్చు, రాజ్యాలు మారొచ్చు, సింహాసనాలు మారొచ్చు. ఎవరు మారినా నువ్వు నిత్యము పచ్చగా ఉండే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. మరలా అడుగుతాను, నీ దేవునికి అబ్రహాము ఏమని పేరు పెట్టాడు? నిత్య దేవుడు. ఈ నిత్య దేవుడిని ఎప్పుడెప్పుడు మనం స్తుతించాలి? స్వరం ఎత్తాలి. అందుకనే సింహాల బోన్లో దానియేలు నేసినప్పుడు రాజు వచ్చి ఇలా అంటాడు, ఏమంటాడు? దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా? రాజు చిరంజీవగుగాక. నిత్యము నేను సేవించే నా దేవుడు తన దూతను పంపి సింహపు నోళ్లను మూయించి సింహపు నోటు నుంచి నన్ను తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడెప్పుడు సేవించాడట దానియేలు? నిత్యము. దానియేలు సరళ వృక్షం లాంటి తన దేవునిని నిత్యము సేవించాడు గనక దానియేలు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ దానియేలు కోరేషు ప్రభుత్వ కాలంలో, దర్యావేషు ప్రభుత్వ కాలంలో, బబులోను రాజుల కాలంలో, అన్ని కాలాలలో వర్ధిల్లాడు. పెద్దగా చెప్పాలన్నమాట. ఏ కాలంలో? ఒకసారి చెప్పాలి. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, సింహాసనాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి. అన్ని కాలాలలో దానియేలు వర్ధిల్లుతూ వచ్చాడు. దానియేలు గొప్పతనం కాదు, కానీ
దానియేలు ఆశ్రయించిన దేవుడు సరళ వృక్షపు చెట్టు లాంటివాడు. పెద్దగా చెప్తే మేమేన్ నా వైపు చూడు. నువ్వు పనిచేసే స్థలంలో జిఎంలు మారినాయి, ఏజిఎంలు మారినాయి, ఎండీలు మారినాయి, ఇంజనీర్లు మారినాయి, సూపర్వైజర్లు మారినాయి. వాళ్ళలో మార్పు ఉంటుందేమో, కానీ నువ్వు పనిచేసే స్థలంలో నిరంతరము చిగురించే చెట్టులాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని ఎవరిని మనం ఆశ్రయించాలి? రెండవది, ఈ ఎఫ్రాయిమును కూర్చి బైబిల్లో దేవుడు భలే ఓ చక్కటి మాట అంటాడు. ముద్దులోలికే మాట అంటాడు. ముద్దులోలికే మాట ఏంటో చెప్పండి. ఆల్రెడీ క్లూ ఇచ్చా. ఎవరు అన్నారు? ఏదో చెప్పండి. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఇజ్రాయేలు గోత్రాలు మొత్తం విన్ని సహోదరులందరిలో ఎఫ్రాయిము ఫలాభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే ఈ 11 మంది ఒక ఎత్తు, ఎఫ్రాయిము ఒక ఎత్తు. రూబేను నా ముద్దు బిడ్డ అనలా, బెన్యామీను నా ముద్దు బిడ్డ అనలా. నా మాటలు అర్థమవుతున్నాయా? చెప్పండి సార్. షిమియోను నా ముద్దు బిడ్డ అనలా, గాదు నా ముద్దు బిడ్డ అని అనలా. అద్భుతం. ఎఫ్రాయిము దగ్గరికి వచ్చేసరికి ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఏమంటున్నాడు? ఒకసారి చెప్పాలి, అందరు చెప్పాలి. నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఇక ఆగండి, నా వైపు చూడు. ఇజ్రాయేలీలు మొత్తం ఎంతమంది? ఎన్ని గోత్రాలు? ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రీకుడు ఎఫ్రాయిమును పట్టుకొని నా ముద్దు బిడ్డ అంటున్నాడు. నేనంట, ఇంతమంది ప్రజలు ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూర్చున్న ప్రజల్లో అందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. కానీ నీవెలా ఉండాలో తెలుసా? యేసయ్య నిన్ను ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించబడేదానిగా నువ్వు బ్రతకాలి. నన్ను చూసిన యేసయ్య వీళ్ళందరిలో ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం ఉన్నారు. ఒక 7,000 మంది, ఓ 10,000 మంది, ఓ 1,00,000 మంది సంఘంలో ఉన్నారు, లేదు ఒక 10 లక్షల మంది సంఘంలో ఉన్నారు. లోకంలో 700 కోట్ల మంది ఉన్నారు. ఈ 700 కోట్ల మంది ప్రజల్లో ఈ బిడ్డ నాకు ప్రత్యేకమైన వాడు అని నిన్ను కూర్చంటే ఎంత బాగుండో కదా. ఏదో అంటారు కదా, గుంపులో నలుగురిలో అట్లా ఉండకూడదు. మన బ్యాచ్ ఎట్లుండాలో తెలుసా? 10,000 మంది మధ్యలోనైనా నిన్ను చూడటంతో ఈ బిడ్డ నాకు ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన బిడ్డ, నా మనసు గెలుచుకున్న బిడ్డ అని అలాంటి దివ్యమైన కితాబు దేవుని ద్వారా పొందుకున్నవాడు ఎఫ్రాయిము. కనుకే సహోదరులందరిలో ఫలాభివృద్ధి పొందినవాడిగా ఉన్నాడు. చెప్దా గట్టిగా. సరే, దేవుడు ముద్దు బిడ్డ అంటాం మాత్రమే కాదు. ఎఫ్రాయిము వాస్తవంగా ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు. యోసేపు కుమారుడుగా ఉన్న ఎఫ్రాయిము మనషేను పట్టుకొని యాకోబు అన్న ఒక తీవ్రమైన మాట చెప్తా. చూడండి ఆ మాట. 48:5 ఆదికాండం. అందరూ మీ బైబిల్ తెరవండి. బహు విలువైన మాట అది. ఇదిగో పెద్దగా చెప్పాలి, అట్లా చెప్తా ఉంటే మీకు వాక్యం హృదయంలో ప్రింట్ అవుతుంది. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఈ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనషే నా బిడ్డలై ఉందురు. ఆగుదాం ఇక్కడ. ఎవరి బిడ్డలంట? వాస్తవంగా ఎఫ్రాయిము మనషే ఎవరి బిడ్డలో?
యోసేపు బిడ్డలను పట్టుకొని యాకోబు ఏమంటాడు, వీరు నా బిడ్డలే. ఎవరితో సమానం? రూబేను షిమియోను ఉన్నారే. యోసేపు మీరందరూ ఉన్నారే, మీరెంతో, మీరు నా బిడ్డలు ఎలాగో ఎఫ్రాయిము మనష్షేలు కూడా నా బిడ్డలే అన్నాడు. వాస్తవంగా ఇక్కడ అనేటప్పుడు ఇద్దరు నా బిడ్డలే అన్నాడు. వాళ్ళిద్దరిలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? పెద్దోడు ఎవరు? మనష్షే ఎఫ్రాయిములు అంటే బాగుండేది. కానీ ఏమన్నాడు ఇక్కడ? మనష్షే ఎఫ్రాయిమీలు అనకుండా ఎఫ్రాయిము మనష్షే ఇద్దరు నా బిడ్డలే అన్నాడు. చూసారా, ఎక్కడికి వచ్చేసరికి కూడా ఎఫ్రాయిము ఓ ప్రత్యేకమైన ప్రేమతో యాకోబు చేత ప్రేమించబడ్డాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. సంఘానికి వచ్చినప్పుడు ఒకడు నిజంగా దేవునికి ముద్దు బిడ్డగా బ్రతికితే, దేవునికి ఇష్టమైన వాడిని ఇష్టపడిన నరుడు ఎవరైనా ఉంటారా? నేను ఇంకోసారి చెప్తున్నాను. ఒక వ్యక్తి నిజంగా దేవునికి ఇష్టడుగా బ్రతికితే, దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడితే, దేవుడు ఇష్టపడే వ్యక్తిని మనుషులు ఇష్టపడతారా లేదా? నాకు వినపడలా. మొదట్లో కష్టం అనిపించిన తర్వాత ఆ వ్యక్తిని తప్పకుండా ఇష్టపడతారు. ఆమేన్. అందుకనే దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాలని రాసింది. చూసారా, ఒకడు దేవునికి ఇష్టడుగా బ్రతికితే, దేవునికి ఇష్టడుగా బ్రతికిన ప్రజలను ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఇష్టపడతారు. ఇవాళ కాకపోతే రేపు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రజలు మనల్ని చూసి కూడా ఏమన్నారో తెలుసా? ఇంతమంది సంఘానికి వస్తున్నారు, ఈ సంఘం అంతట్లో నాకు పలానా కుటుంబం అంటే ఇష్టం అని దైవజనుడు అనాలి. ఇన్ని కుటుంబాల్లో ఈ కుటుంబం ఒక ప్రత్యేకమైంది, దైవజనుడు అనాల. మా దగ్గర ఇంతమంది సేవకుల పిల్లలు ఉన్నారు, ఎంతమంది సేవకుల చెల్లెళ్ళు ఉన్నారు. ఈ సేవకుల పిల్లల్లో పలానా అబ్బాయి అంటే, అబ్బా సేవకురాలు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఈ బాబు అంటే మాకు చాలా ఇష్టమయ్యా, ప్రత్యేకమైన. అందరు అబ్బాయిలు లాంటి అబ్బాయి కాదు ఈ అబ్బాయి, అందరు సిస్టర్స్ లాంటి సిస్టర్ కాదు ఈ సిస్టర్ ఒక ప్రత్యేక. ఆ అమ్మాయి మాట తీరు కానీ, పద్ధతి కానీ, నడవడిక కానీ, ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం, ప్రార్థనా జీవితం కానీ, దేవుల్లో నమ్మకత్వం ఓ ప్రత్యేకమైంది అన్నట్లుగా 10,000 మంది ఉన్న ఆ 10,000 మందిలో మనం ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. అక్కడ యాకోబు అంటాడు, ఎఫ్రాయిము మనష్షేలు నా బిడ్డలే అన్నాడు. దేవుడు ఎఫ్రాయిమును ఎంత ఇష్టపడటానికి కారణం ఏంటి? జకరియా గ్రంథంలో చక్కటి మాట రాస్తుంది చూడు. 10వ అధ్యాయం 7వ వచనం. 10:7. నాతో కలిసి, ఎఫ్రాయిము వారు బలాజ్జుల వంటి వారొగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసింతురు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. విన్నారమ్మా? ఇక్కడ వారు యెహోవాను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసింతురు. వాళ్ళ ఉల్లాసం చూస్తే ఎట్టుంటుందంటే, ఫుల్గా తాగినోడు డ్యాన్స్ చేస్తాడు చూశారు, అలంకారంగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. విన్నారా? ద్రాక్షారసం మొత్తుడైన వాడు గంతులేస్తాడే, ఆర్భాటంగా కేకలేస్తాడే, ఆనంద డోలికల్లో తేలియాడతాడే, వాడేమో ద్రాక్షారసం తాగి ఆనందిస్తున్నాడు. ఈ బిడ్డ నన్ను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసిస్తున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎవరిని బట్టి? చెప్పాలి, ఎవరిని బట్టి? యెహోవానైన నన్ను బట్టి హృదయపూర్వకంగా అతడు ఉల్లసిస్తూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, యేసయ్య పిల్లలుగా ఉన్న మనం దేవుని సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో ఉల్లసించటం నేర్చుకోవాలి. పాటలు పాడేటప్పుడు పాటకు తగినట్లుగా ఉల్లాసంగా పాటలు పాడటం నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఉల్లాసంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువుని ఆరాధించేటప్పుడు, అయ్యా
అందరు నిలవబడండి, ప్రభుని ఆరాధన చేద్దాం అని అంటంతోటే వెంటనే చటుక్కుమని లేడి పిల్లలు లేచి వారమంతా కాపాడినందుకు స్తోత్రం అయ్యా. ఆరాధన ఎప్పుడు వస్తుందా, ప్రభుని స్తుతించే సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నానయ్యా అన్నట్లుగా లేడి పిల్లలలాగా టంగుమని లేవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం ఆమేన్. శనివారం అయిపోయింది, తెల్లారుతుంది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు 5:45 అవుతుందా, 5:40 కల్లా నా దేవుని మందిరంలో అడుగు పెట్టాలి, నా దేవుని మందిరావరణాన్ని చూడాలి, నా ప్రభుని స్తుతించాలి, వారం అంతా కాచినందుకు నీకు స్తోత్రం అయ్యా అని. అయ్యో ఆరాధన ఎప్పుడు వస్తా, పాటలు ఎప్పుడు పాడతారా అని దేవునిలో ఆనందించడానికి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని నా దేవుడు ముద్దు బిడ్డగా ఎంచుతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే మందిరానికి వచ్చేటప్పుడు లేడి పిల్లలాగా చెంగుమని ఎగురుతా రావాలి. మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏనుగులాగా నడుచుకుంటా వెళ్ళాలి. మరలా వచ్చి ఆదివారమా దేవా, వారం రోజుల పాటు నీ సన్నిధికి రాకుండానయ్యా, మరలా వారం రోజుల తర్వాత మీ సన్నిధికి వచ్చేది ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ లోకంలో ఎక్కువ శాతం ఎట్టుంటారో తెలుసా, మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ఏనుగులాగా పెళ్ళి నడక. మరలా వచ్చింది ఆదివారం, మీరు అట్లా ఉండరు కానీ చెప్తున్నా, మరలా వచ్చింది ఆదివారం పోదావులే అని చెప్పి ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్తారు. ప్రార్థన అయిపోయింది ఆమేనన్నారా, జంకలాగా పారిపోతూ ఉంటారు. మనం ఎట్లుండాలో తెలుసా, యెహోవా సన్నిధిని హృదయపూర్వకంగా ఉల్లసించేవారిగా ఉండాలి. అంటాడు అక్కడ వాళ్ళ అమ్మా నాన్నలు దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు చూస్తూ ఉన్నారట. ఒక్కళ్ళు కూడా ఆమేన్ చెప్పలే. నీ పిల్లలు నేను మందిరంలో చూడాలి. మా అమ్మ పాటలు పాడేటప్పుడు చక్కగా ముసుగేసుకొని ఆత్మవశురాలు అవుతుందయ్యా, ఆత్మలో నాట్యం ఆడుతుందయ్యా, మోకాళ్ళ మీద గంతులేస్తుందయ్యా. దేవుని సన్నిధిలో మా అమ్మ నిద్రమత్తుతూ ఉన్నట్లుగా కానీ, అలక్ష్యంగా దేవుని వాక్యం విన్నట్లుగా కానీ, నిద్రలోకి జోగుతూ వాక్యం వైపు మనసు పెట్టినట్లు కానీ మా అమ్మని ఎప్పుడూ చూడలేదయ్యా. మద్యవశుడు ఆర్భటించినట్లుగా, ద్రాక్షారసం తాగి మత్తిలినవాడు ఎలా కేకలేస్తూ అరుస్తూ ఉంటాడో నా తల్లి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఉల్లసించిందిరా. నీ పిల్లలు చూసి మా అమ్మలాగా నేను దేవుని సన్నిధిలో ఆనందించాలి, మా నాన్నలాగా దేవుని సన్నిధిలో ఆనందించాలి. చూడు అందరూ వాక్యం వినే విధానం వేరు, మా నాన్న వాక్యం ఇది వినే విధానం వేరు, అందరూ వాక్యం వినే విధానం వేరు, మా అమ్మ వాక్యం ఇదే వినే విధానం వేరు, అందరూ దేవుని సన్నిధిలో కూర్చునే విధానం వేరు. మా అమ్మందే డిసిప్లైన్కి మారిపోయారని నీ భక్తిని నీ పిల్లలు చూసి ఆనందించాలి. వాళ్ళు ఏమన్నారో తెలుసు మనసులో, మా సంఘంలో మా అమ్మ అంత భక్తిపరురాలు ఇంకెవరు లేరు, మా నాన్న అంత భక్తిపరుడు, మా నాన్నలాగా ఆనందించే వ్యక్తి ఇంకొకరు ఎవరు లేరనే అనే ముద్ర మన పిల్లల గుండెల్లో పడితే ఎఫ్రాయిము సంతతిని బలాజ్యులుగా దేవుడు మారుస్తాడట. బైబిల్లో రాసి ఉంటుంది, యెహోవా యందు ఆనందించుట వలన మాకు బలము కలుగుతున్నది అంటాడు. ఆమేన్. ఒకడు ఎలా బలాజ్యుడవుతాడు? హార్లిక్స్ తాగినందువల్ల కాదు, బోర్నవిటా తాగినందువల్ల కాదు, సీనియర్ హార్లిక్స్ జూనియర్ హార్లిక్స్ పొద్దున్నే జాగింగ్ వాకింగ్ చేయవద్దంట్లా అవి చేసినందువల్ల కాదు. ఒకడు ఆత్మలో ఎలా బలాజ్యుడవుతాడంటే యెహోవా యందు ఎవడు ఆనందిస్తాడో వాడు బలాజ్యుడిగా మార్చబడతాడు. దేవుళ్ళు ఆనందించకుండా ప్రార్థన ఎప్పుడైపోద్దా, కిందకి వెళ్ళి కాసేపు ముచ్చటాడదాం, ఎవరు దొరుకుతారా, కాసేపు సోది మాటలు మాట్లాడదాం, సోది ముచ్చట్లు పెడదాం, వీటిలో ఆనందించేవాడు దేవుళ్ళు బలాజ్యుడు కాలేడు. వార్తల దగ్గర ఆనందించేవాడు బలాజ్యుడు కాలేడు. ముసలమ్మ ముచ్చట్ల దగ్గర సంతోషించేవాడు బలాజ్యుడు కాలేడు. టీవీ సీరియల్ దగ్గర ఆనందించేవాళ్ళు బలాజ్యులు కాలేరు. లోకపు వార్తల దగ్గర సంతోషించేవాళ్ళు బలాజ్యులు కాలేరు. లేఖనాల్లో చూస్తాం కదా, ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించు వాటి యందు మనం దేనిలో సంతోషించాలి? యెహోవాని నీ ఆనందంగా చేసుకొని ఆయన సన్నిధిని హృదయపూర్వకంగా నువ్వు వల్లసిస్తే బలాజ్యురాలిగా దేవుడు మారుస్తాడు.
బలాఢ్యుడిగా దేవుడు మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఇతడు హృదయపూర్వకంగా యెహోవా యందు ఉల్లసించేవాడు గనుక ఆ గుమ్మానికి ఎఫ్రాయిము గుమ్మం అని పేరు పెట్టబడింది. ఇతడు దేవునికి ఏ బిడ్డ? ఇంకోసారి చెప్పాలి, ఏ బిడ్డ? ముద్దు బిడ్డ గనక ఆ గుమ్మానికి ఎఫ్రాయిం అనే పేరు పెట్టబడి. ఎఫ్రాయిం అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, సరళ వృక్షపు చెట్టు లాంటి దేవునిని ఎఫ్రాయిము ఆశ్రయించాడు గనుక ఆ పేరు పెట్టడం జరిగింది. మూడవది, ఆ గుమ్మానికి 12 గోత్రాల వారిలో ఒకే గోత్ర పేరు. అఫ్కోర్స్ కొంతమంది ఇంకో గుమ్మానికి బెన్యామీన్ ఉందంట. సరే ముగింపులో మనం విందాం. అయితే నా వైపు చూడండి. ఎఫ్రాయిము గోత్రం పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే 2 కారణాలు చెప్పాను. ఇంకో 2 కారణాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఎఫ్రాయిము దేవుని శిక్షకు లోబడినవాడు. దేవుని శిక్షకు ఏంటి దాని అర్థం? రైట్, వంగేనయ్యా, రైట్, కాల్స్తే రైట్ అయ్యా కాల్చావు అని కుర్చీ మీద కూర్చున్న అగ్గిపుల్లకి ఈ అగ్గిపుల్ల వంగి నమస్కారం చేస్తుంది. అవును, కాల్చిన అగ్గిపుల్ల దేవుడైతే, కుర్చీ మీద కూర్చున్న అగ్గిపుల్ల దేవుడైతే, ఆ వంగిన అగ్గిపుల్ల మనం. దేవుడు కొన్నిసార్లు కాలుస్తాడు, శ్రమల కొలిమిలో పెడతాడు, ఇబ్బంది కొలిమిలో పెడతాడు. ఆ శ్రమల కొలిమిలో ఎఫ్రాయిముని పెట్టినప్పుడు ఆ శ్రమల కొలిమికి లోబడ్డాడట. ఇదే ఇర్మియా గ్రంథం. చూడండి. ఇదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. అసలు ఏ మాటలో చూడండి, నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడి తిని, నేను సంగతి తెలుసుకొని తొడచరుచుకొని నా బాల్యమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని. 20వ వచనం. ఎఫ్రాయిము, పెద్దగా చెప్పాలి, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతనిని గూర్చిన జ్ఞాపకం నన్ను విడవకున్నది. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఆ పదాలు చదువుకుంటా ఉంటే చూడండి, కడుపు పైనుంచి చిన్న కడుపు నిండిపోతున్నట్టుంది. కాడికి అలవాటు పడని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నువ్వు నన్ను శిక్షించేవయ్యా, మొత్తానికి లోబడేటట్టు చేసావు. ఇప్పుడు లేత దూడ, వ్యవసాయదారుడు రైతు వచ్చి కాడిమానట్ల పైకి లేపటంతో ఇది కిందకు వస్తుందా? వచ్చి మెడబెట్టిద్దా? పెట్టదో. ఏం చేయాలా? పొడవాలా, కొరడాతో ఉంటుంది కదా అది, అదేదో కొట్టాలా. ఎన్ని దెబ్బలకు లోబడితేనో ఆ తర్వాత వచ్చి తల కింద పెడుతుంది, కాడి కింద తలకాయ పెడుతుంది. కాడికి అలవాటు పడని కోడే దెబ్బలకు లోబడినట్లుగా అయ్యా, నేను ఒకప్పుడు లోబడని వ్యక్తిగా నీ ఎదుటి నేను బ్రతికా. నీ మాటనిలా, నీ వాక్యం ప్రకారం బ్రతకలా, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలా, నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే నువ్వు కొట్టావయ్యా. అప్పుల సమస్యతో కొట్టావు, ఆర్థిక సమస్యలతో కొట్టావు, అనారోగ్యంతో కొట్టావు, ఇబ్బంది అనే కొలిమిలో నన్ను వేసి నన్ను కాల్చావు. కాల్చింది బూడిద చేయటానికి కాదు, నీకు విధేయుడిగా మారటానికి.
పెద్దగా చెబితే ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, దేవుడు కొట్టే ప్రతి దెబ్బలో ప్రేమతో కూడుకున్న దెబ్బ మాత్రమే ఉంటుంది. కొట్టిన తర్వాత పశ్చాత్తాపడితే ఎఫ్రాయిమును గూర్చి అంటాడు, అతన్ని కొట్టిన సంగతి అంతా నాకు గుర్తొచ్చి నా కడుపులో నాకు చాలా వేదనగా ఉంది. అయ్యో నా ఎఫ్రాయిమును కొట్టానే, అయ్యో నా ఎఫ్రాయిముని శిక్షించానని కొట్టిన దేవుడు హృదయం లోపల వేదన పడుతున్నాడట. అన్న కొట్టడం ఎందుకు, వేదన పట్టడం ఎందుకు? నేనంట, మీ పిల్లల్ని ఎప్పుడైనా కొట్టారా? కొట్టలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి, పోలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తాం. కొట్టారా లేదా? కొట్టామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కొట్టారు కదా. కొట్టిన తర్వాత వాడు ఏడ్చుకుంటూ స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చొని వాడు బాగా కొట్టా, సాయంత్రం రాని ఎరగదీసి వదిలిపెడతా, మొక్కలు చేయకపోతే నా పేరు మార్చుకుంటా అని అంటారా? ఆడిని కొడితే వాడు నీ ముందు 2 సుక్కలే గార్చాడు. ఆడిని కొట్టిన తర్వాత ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఇక నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏడుస్తావే, దేవా వాడిని కొట్టా, వాడు ఎంత ఏడుస్తూ ఉంటాడో, వాడు క్లాసులో కూర్చొని ఎంత ఏడుస్తూ ఉంటాడో, వాడు క్లాసులో కూర్చున్నాడో, నేను దెబ్బలు కొట్టినని ఎటైనా పారిపోయాడో, దేవా వాడు ఏమైపోయాడో, పాపం అని కొట్టానైనా, నా బిడ్డను కొట్టానైనా, నా బిడ్డను కొట్టానైనా అని అల్లాడతావు కదా. ఎందుకు అల్లాడతావో తెలుసా? నీకు ఆ మనసు ఎందుకుందో తెలుసా? నీ దేవుడు అలాంటి మనసు కలిగిన వాడు కనుక. నీ దేవుని మనసు అలాంటిది. తప్పు చేసినందుకు కోపంతో ఒక దెబ్బ కొడతాడేమో, కానీ దెబ్బ కొట్టినందుకు ఆ దెబ్బకు మించిన ప్రతిఫలం నీకు ఎలా ఇవ్వాలా? నా బిడ్డను కొట్టే కదా, ఈ శిక్షను భరించాడు కదా, ఈ శిక్షను సహించాడు కదా, తన ప్రవర్తన మార్చుకున్నాడు కదా, ప్రతిగా ఏమిచ్చి ఇతని బాధకు నేను నివారణ చేయాలని ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎట్లా ఆతృత పడుతుందో అంతకంటే మరెక్కువ ఆతృత పడతాడు. నేనంట, ఈ తల్లిదండ్రుల ప్రేమని దేవుని ప్రేమతో ఎట్లా పోల్చగలం? ఈ తల్లిదండ్రుల ప్రేమకు అందరంత ఎత్తులో ఉండే దేవుడి దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓ కొడుకును తండ్రి కొట్టి ఎట్లా అల్లాడిపోతాడో, ఓ కూతురును తల్లి కొట్టి ఎలా వెలవెలలాడిపోతుందో, పొరపాటున తండ్రి కూతురును కొట్టడో. ఒకవేళ కొట్టాడే అంటే ఆ రోజంతా హృదయం వేదనతో నిండుకుంటుంది. అమ్మ, మీ నాన్నోళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టారా? కొట్టరు. మీ నాన్న కొట్టరు. మీ అమ్మ మాత్రం దంచి వదిలిపెట్టి ఉంటుంది. అదిగో ఉతికి వదిలిపెట్టి ఉంటుంది. మీ అమ్మ కొట్టి ఉంటుంది, కానీ నాన్న మాత్రం తండ్రి కంట ఆడపిల్ల యువరాణి అంట. ఆడపిల్ల యువరాణి. నిజమే, మిమ్మల్ని రాణిలాగా చూసుకొని ఉంటాడు కదా. కొట్టడం. మా ఊరిలో శివం అని ఒక ఆమె ఉంది. ఆమె పేరు శివమ్మ. మంచి విషయం చెప్పేటప్పుడు పేరు కూడా చెప్పొచ్చు. ఆమెకు ఒకే ఒక కూతురు సీత. ఆ అమ్మాయి పేరు సీత. ఒకే ఒక్క కూతురు, లేక పుట్టింది. మొత్తానికి ఆ అమ్మాయి కూడా చాలా మంచిదే. చిన్నపిల్లలు కదా, ఏదైనా చిన్న తప్పుడు పని చేస్తే, చిన్న అబద్ధం ఆడితే ఈ తల్లి ఏం చేసిందంటే భయం నేర్పటానికి పెట్టమని కొట్టింది. కొట్టేటప్పుడు కూడా ఇట్లా ఎత్తుతుంది, కథ ఎత్తినట్టు ఎత్తుతుంది. కొట్టేటప్పుడు మాత్రం ఇట్లా అంటుంది. ఇట్లా కొట్టక మునిపే ఆ చిన్నపిల్ల అని ఏడుపు స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి ఏడ్చేలోపు ఏమి ఏడుస్తుంది, ఏడ్చి ఆ శివమ్మ కూతురు సీత ఏం చేస్తే తెలుసా? వాళ్ళ అమ్మని చూసి పక్క నవ్వుతుంది. దెబ్బతింది నేను కదమ్మా, నేను ఆడవలసింది, నువ్వు ఏడుస్తావేంటి? నాకు లేక పుట్టిన బిడ్డవే, నిన్నెట్లా కొట్టుకునేది? నేనంట, బిడ్డను కొట్టడానికి తల్లికైనా మనసు ఉంటుందేమో, కానీ నా దేవునికి ఉండదు. నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడు, నువ్వు దుఃఖపడితే దుఃఖపడేవాడు. నీ యావత్ బాధలో నీతో కూడా పాలిభాగస్తులయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. అయితే సుమే, ఆయన శిక్షకు గురి చేస్తాడు. ఎందుకో తెలుసా?
పాపం నుంచి పరిశుద్ధతకు రావటానికి. అనయ్య నేను పరిశుద్ధంగానే ఉన్నా కదా, నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు? పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత రావటానికి, మహిమ నుండి అధిక మహిమకు రావటానికి, కృప నుంచి అధిక కృపకు రావటానికి దేవుడు తన పిల్లలైన మనలను శ్రమల మార్గం గుండా నలగొట్టుకుంటూ వెళ్తారు. ఒకప్పుడు లోకంలో పాపం చేసేటప్పుడు శిక్షించారు, శిక్ష అనే కాడి చేత తన వైపు తిరిగేటట్లుగా చేశారు. ఆయన వైపు తిరిగి నమ్మకంగా పవిత్రంగా బ్రతుకుతున్న ఇంకా ఎందుకు శ్రమల కొలిమిలో దేవుడు మనలను పుట్టం వేస్తాడంటే ఒక్కటే కలిగిన కారణం, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకి, మహిమ నుండి అధిక మహిమకు రావటానికి శ్రమ అనే దండం చేత దేవుడు మనల్ని శిక్షిస్తారు. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, కాడికి అలవాటు పడని కోడే దెబ్బలకు లోబడినట్లుగా దేవుడు నన్ను కొట్టాడయ్యా, కొడతా ఉంటే నేను దెబ్బలకు లోబడతా. ఏమంటాడు? నేను దెబ్బలకు శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైనా. ఏం దేవుడువయ్యా నువ్వు అని అన్నాడా? చెప్పాలి. భక్తిగా బ్రతుకుతున్నా దేవుడు నిన్ను శ్రమపరుస్తున్నాడంటే పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు తీసుకొని వెళ్ళాలి. ఇది దేవుని ప్రణాళిక. ఇలా శిక్షిస్తున్నప్పుడు ఎఫ్రాయిం ఏమన్నాడు? ఏం దేవుడు అయ్యా నువ్వు అని అల్లా. ఎంత ప్రార్థన చేస్తే ఏంటి శిక్ష అయ్యా అని అల్లా అనకపోగా ఏమన్నాడు? నీవు నా దేవుడవైనా యెహోవావు, నీవు నా మనసు త్రిప్పిన యొడలా నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలాడు. ఏమన్నాడు? ఏడుస్తా, అయ్యా కొట్టావుగా, కొట్టినా నువ్వే నా దేవుడు అయ్యా, శిక్షించావుగా, ఏడుస్తా, శిక్షించినా నువ్వే నా దేవుడు అయ్యా, దెబ్బ కొట్టావుగా, దెబ్బ కొట్టినా నువ్వు నా దేవుడు అయ్యా, నేను వదిలిపెట్టను, మరణమైన జీవమైన నీతోనే నేను బ్రతుకుతా, మేలైనా కీడైనా నీతోనే బ్రతుకుతా, ఎవరినైనా వదిలిపెడతానేవుగా నిన్ను వదిలిపెట్టనయ్యా అని ఏడుస్తా, అంగలారుస్తా, నీవే నా దేవుడు అన్నాడు. మరి ఆ మాట అన్నప్పుడు నా ముద్దు బిడ్డ అండా, ఆ మాట అన్నప్పుడు నా ముద్దు బిడ్డ అనడా. అందుకని ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఇప్పుడు మీరు పిల్లల్ని పెట్టమని కొట్టారమ్మా, కొట్టిన తర్వాత కూడా వాడు నీ దగ్గరకు వచ్చి మమ్మీ మమ్మీ అని నీ ఒడిలో పెట్టి పడిపోయాడు అనుకో, ఎట్టుంటుంది నీకు? అట్లా కాకుండా నన్ను కొట్టావుగా, ఆగు నీ పని చెప్తా, రేపు ముసలిదాన్ని అవుతావుగా, ఆగు నీ పని చెప్తా అని అన్నాడానికి ఎట్టుంటుంది? కొట్టినా కూడా నీ దగ్గరకు వచ్చి పడిపోయినాడు అనుకో, అసలు దేవా జీవితంలో ఇంకోసారి నేను అసలు ఎప్పుడు అని అంటానే ఉంటావు, కొడతానే ఉంటావు, అది వేరే సంగతి. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఎందుకు మన మధ్య ఎట్లాంటివి ఉంటాయో తెలుసా? దేవుని మనసు కూడా అలాంటిదని మనకు తెలియచెప్పటానికి. ఆమేన్. శిక్షించిన శిక్షకు లోబడ్డాడు ఎఫ్రాయిం. ఆఖరి మాట ఇది చెప్పి నేను ముగిస్తాను, సమయానికి ముగిస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఈ మాట చెప్పే ముందు ఆఖరి మాట దీనికి సంబంధించి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 11-12 వచనాలు. ఎందుకు దేవుడు మనల్ని శిక్షిస్తారు అని చెప్పడానికి, ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను తొక్కగోరు పెయ్యవలే ఉన్నది. ఎట్లా ఉందట? ఏ పెయ్య? రంకెలేసే పెయ్య కాదు. పెయ్య అంటే రంకెలేస్తుంది, రంకెలేసే పెయ్య కాదు. ఆ పొలంలోకి ఈ పొలంలోకి జొరబడే పెయ్య కాదు. ఇవి ఎచ్చలవిడిగా తిరిగేటువంటి పెయ్య కాదు. ఏ పెయ్య అంటే ఇది? నూర్పునందు అభ్యాసము గలదై. దేని యందు అభ్యాసం? నోర్చటం అంటే అన్న చెప్పన్న, రైతే కదా మీరు కదా. కళ్ళని దొక్కటాన్ని నూర్పు అంటారు. నూర్పునందు అభ్యాసము గలదై. నేనంట ఈ అభ్యాసం దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? శిక్షలో నుంచి వచ్చింది. చూసారా? ఒకప్పుడు కాడికి అలవాటు పడని కోడె ఇప్పుడు నూర్పుడు చేసే కోడిగా మారిపోయింది. ఎట్లా మారిపోయింది? శిక్షాదండం చేత దేవుడు దాన్ని లోపరుచుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. 12వ వచనంలో అంటాడు, ఎందుకు దేవుడు ఆ శిక్షాదండం వేశాడు అంటే, నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయుడి, ప్రేమ అను కోతను మీరు కోయుడి. ఆమేన్. ఎందుకు ఈ శిక్షాదండం అంటే, మనలో నుంచి నీతి అనే ఫలాలు ఫలించాలి, ప్రేమ అనే ఫలాలు ఫలించాలి.
ఆ ఫలాలు ఇచ్చేవారిగా మాత్రమే కాదు, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలించాడు కాదు, ఫలాభివృద్ధి. ఫలాలు నీతి, ప్రేమ, విశ్వాసం, సాత్వికం, ఓర్పు, దయాళత్వం, ఆశా నిగ్రహం. ఈ ఫలాలు రోజు రోజుకు మనలో అభివృద్ధి పొందునుగాక. ఈ అభివృద్ధి రావాలంటే మనకేం కావాలి? ఆఖరి మాట, ఎఫ్రాయిముకు దేవుడు అంత ప్రేమించడానికి కారణం జస్ట్ ఇది చెప్పి నేను సమయానికి ముగిస్తాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. 9:13 నాతో కలిసి, యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను, నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. 2026 సంవత్సరం శూరుడు ఖడ్గాన్ని ప్రయోగించినట్లుగా నా దేవుడు నిన్ను ప్రయోగించునుగాక. నశించిపోతున్న ఆత్మలకు ఒక బలమైన పనిముట్టుగా దేవుడు నిన్ను వాడుకొనుగాక. యజమానుడి చేతిలో వాడబడే పాత్రలుగా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఉండునుగాక. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు అలా వాడుకొనుగాక. ఎలా వాడుకోవాలి? పెద్దగా చెప్పండి ఈ మాట. శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లు, ఎవరో శూరుడు ప్రయోగించినట్లుగా నా దేవుడు ఈ సంవత్సరం నేను ప్రయోగించునుగాక. తన మహిమ కొరకైన పనిముట్టుగా బోధిస్తున్న నన్ను, వింటున్న చెల్లెలను, తమ్ముళ్లను, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను శూరుడు వాడుకున్నట్లుగా దేవుడు మనలను వాడుకొనుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే జస్ట్ క్లుప్తంగా చెప్తాను, ఇంకోసారి ఎప్పుడైనా దీని వివరణ ఇస్తాను. నాతో కలిసి చెప్పండి. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణముగా చేయుచున్నాను. ఒకరేమో విల్లు, ఇద్దరు విల్లు అయితే బాణం ఎవరు? ఇద్దరు బాణం అయితే విల్లు ఎవరు? ఒకరేమో ఇల్లు కాదు, మరి పెద్దగా చెప్తా, అదే ఇల్లు కాదు, విల్లు. విల్లు అంటే ధనస్సు. యోధా వారిని విల్లుగాను, ఎఫ్రాయిము వారిని బాణముగాను. యోధా ఎఫ్రాయిము కలిసి దేవుని పని చేశారు. బిడ్డలారా, ఎప్పుడైనా మనం కలిసి పని చేయడానికి ఇష్టపడాలి. కలిసి పని. కొంతమంది పని చెప్తే నాకు ఒక్కడికి చెప్పండి, వాళ్ళతో కలపొద్దన్న, మేము సపరేట్ ఏం చేసుకోను కుదరదు. ఒక వ్యక్తి నైపుణ్యం కానీ, మంచితనం కానీ, తెలివితేటలు కానీ ఎప్పుడు బయటపడతాయి తెలుసా? చాలామంది పెళ్లి కాకమునుపు చాలా మంచివాళ్ళమ్మా. అమ్మాయి అత్తారింటికి పోకమునుపు చాలా మంచిది, పోయిన తర్వాత మంచివాళ్ళు ఉంటారు. కొంతమంది మంచిగా ఉండలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి నలుగురిలో ఎట్లుండాలో తెలియదు. కొంతమందికి అబ్బాయి మంచోడు, కానీ పెళ్ళైన తర్వాత భార్యతో ఎట్లుండాలి, అత్తమామలతో ఎట్లుండాలి ఇది తెలీదు. నేనంట వ్యక్తిగా కాదు, వ్యక్తి ఎప్పుడు వ్యవస్థగా ఎదగాలి. ఇప్పుడు నేను ఒక్కడనే పని చేస్తూ ఉంటే ఈరోజు వ్యవస్థ ఎంత అభివృద్ధి పొందేదా మీకు తెలుసా? 31వ తారీఖు రాత్రి, 1వ తారీఖు పగటిపూట అసలు ఏం జరిగిందో నేను పట్టించుకోలేదు సార్. ఏమైనా జరన్నా నేను ఫంక్షన్ హాల్కి వచ్చానా? అన్నాడు చూస్తున్నారంటే వాక్యం చెప్పడానికి రాలేదా? వాక్యం చెప్పడానికి కదా బ్రహ్మణ నేను వచ్చానా? అసలు రాజు తమ్ముడు, జాజి తమ్ముడు, అన్నోళ్ళు, అక్కోళ్ళు అందరూ చూసుకున్నారు. నేను ఇంత కూడా టెన్షన్ పడలేదు. మీరందరూ విల్లైతే నన్ను బాణంలాగా వదిలేరు. ఆమేన్. సేవకులు మమ్మల్ని బాణంలాగా వదిలేరు. మీరందరూ విల్లు, సహకరించిన విల్లు. సేవకులను బాణంలాగా వాడుకున్నాడు దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
ఆమె అంటే సంఘానికి విల్లు ఉండాలి, బాణం ఉండాలి. దేవుడు ఎవరిని ఏ పాత్రగా వాడుకోవాలనుకున్నారో ఆయన చిత్తానికి అప్పగించుకొని మెట్టుకు ప్రతి వ్యక్తి దేవుని చేతిలో పనిముట్లుగా వాడబడుదురుగాక. చెప్పండి, ఎఫ్రాయిము ఎలాంటి వాడట? ఏ బాణం? రాజుల గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆ బాణాన్ని గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యెహోవా రక్షణ బాణం అనండి. ఇవన్నీ బైబిల్లో నుంచి బయటకు వచ్చినాయే, ఇక అంతకుమించి నేనేం చెప్పలేను. రైట్, వినండి. ఏ బాణం? యెహోవా రక్షణ బాణం. యెహోవా రక్షణ బాణం. బాణం సంధిస్తే శత్రువు కూలిపోవాలా, ఇజ్రాయేలుకు రక్షణ రావాలి. నా ప్రభు పెట్టారా, మీరు, మీ పిల్లలు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం, దేవుడు తన చేతి ద్వారా ఈ 2026లో యెహోవా రక్షణ బాణ నువ్వెందుకు చూపించు తమ్ముడా? నేను అలా కింద కామెంట్ బాక్స్లో రాయమంటే సరే, మా వాడికి బీపీ ఎక్కువైనట్టుంది, సరే సరే లీక్ అయిపోయింది పేపరు, సరే వదిలేసేది. యెహోవా రక్షణ బాణం. నా ప్రభు బిడ్డలారా, యెహోవా చేతిలో రక్షణ బాణంగా నా దేవుడు నిన్ను వాడుకొనుగాక, నిన్ను వాడుకొనుగాక. ఆయన చేతిలో రక్షణ బాణంగా మనం వాడబడటానికి మెట్టుకు సుమి బాణం పనిచేయాలంటే విల్లు ఉండాల. విల్లు లేకుండా బాణం పనిచేయదు. ఆ విల్లు ఏదో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘం. ప్రతి బిడ్డ సంఘము ద్వారా పనిచేయాలి, సంఘములో నుండి పనిచేయాలి. సంఘము విల్లు, విల్లు సంఘము కలిస్తే సాతాను రాజ్యాలు కోల్చబడతాయి, దేవుని రాజ్యాలు నిర్మించబడతాయి. ఆమేన్. ఇజ్రాయేలు దేశం యెరూషలేము చుట్టూత ప్రాకారం ఉంది కదా. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? మొత్తం 12 గుమ్మాలు. 12 గుమ్మాల్లో ఒకే ఒక్క గుమ్మానికి మాత్రమే ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారిలో ఒక గోత్రపు పేరు పెట్టబడింది. ఏ పేరు? ఎఫ్రాయిము గోత్రం. ఎందుకు ఎఫ్రాయిము గోత్రం పేరు పెట్టారయ్యి అంటే 4 విషయాలు చెప్పాను. ఒకటి, ఎఫ్రాయిము సరళవృక్షం, చిగురించు సరళవృక్షపు వంటి దేవుణ్ణి ఆశ్రయించాడు. మనం కూడా ఎవరిని ఆశ్రయించాలి? అలా ఆశ్రయిస్తే నీ దేవుడు ఎవరో తెలుసా? బాధ నొందిన చోటే నిన్ను భాగ్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. నిప్పురవ్వలు పైకి ఎగురుతాయనేది ఎంత ఖచ్చితమో, జీవితంలో బాధలు వస్తాయనేది ఖచ్చితం. అయితే అన్ని జనులకు వచ్చే బాధలు వాళ్ళని నాశనం చేస్తూ ఉంటే నీ బ్రతుకులో నీకు ఎదురైన, నా వైపు చూడాలి, నీ బ్రతుకులో నీకు ఎదురైన బాధలు నిన్ను భాగ్యవంతురాలిగా మారుస్తాయి. నేను ముగిస్తున్నా, చూడండి. ఎక్కడ బాధపడతావో అక్కడే భాగ్యవంతురాలిగా దేవుడు మారుస్తాడు. అత్తారింట్లో బాధ ఎదురైందా? ఓర్చుకునే శక్తి దయచేయి అని అడుగు. అక్కడే రూతు నిలవబెట్టినట్లుగా నిలవబెడతాడు. రూతు భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఉంటారు కదా ఏమని ఉంటారు చెప్పండి? అమ్మ అడుగు పెట్టింది, భర్త చచ్చిపోయాడు. అమ్మ అడుగు మరి అడుగు. ఇంకొంతమంది అంటారు లెక్కు. తల్లి ఏం చేసిందో తెలుసా? బాధ నొందిన ఇంటిలోనే నా దేవుడు ధన్యజీవిని చేస్తాడు. ఓర్చుకుంది. ఇశ్రాయేలు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడే తల్లిగా మారిపోయింది. ఎవరిని దేవుడు? ఏ ఉద్యోగ స్థలంలో బాధలు అనుభవిస్తావో, ఏ ఇంటిలో బాధలు అనుభవిస్తావో, ఏ వ్యాపార స్థలంలో, ఏ సంఘంలో బాధలు అనుభవిస్తావో, బాధలు అనుభవించిన చోటే నా దేవుడు నిన్ను భాగ్యవంతుని చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. అందరూ లేచి నిలబడదాం ఒక్క క్షణం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా ఒక్క 2-3 నిమిషాలు. ప్రభువా, నీవు సరళ వృక్షపు చెట్టు లాంటి వాడివయ్యా, నిన్ను ఆశ్రయించే కృప నాకు దయచేయి. ఒక క్షణం నోరు తెరిచి అడుగుతారా? నువ్వు సరళ వృక్షపు చెట్టు లాంటి వాడివయ్యా. సరళ వృక్షం నిత్యము చిగురు పెడుతుంది, ఆకు వాడదు, ఎండిపోదు, అది అన్నటికీ మోడుబారిపోదు, అది అందు. అలాంటి సరళ వృక్షం లాంటి వాడు నీవు ఆరాధించే దేవుడు. ఆయన నిత్యము చిగురించేవాడు గనుక చేయగలడు, నిత్యము చిగురించేటట్లుగా చేయగలడు. చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ, నిత్యము నిన్ను ఆశ్రయిస్తానయ్యా, నీకు ముద్దు బిడ్డగా బ్రతుకుతానేసయ్యా,
నీవు శిక్షించినప్పుడు నీ శిక్షకు లోబడతా. శిక్ష నుంచి పారిపోనయ్యా. తమ్ముడు నోరు తెరిచి అడుగుదాం. ఏదో నేర్పాలనుకుంటున్నారు. నువ్వు నేర్పాలనుకున్న పరిశుద్ధత నేను నేర్చుకుంటానయ్యా. నువ్వు నేర్పాలనుకున్న దైవభక్తి నేను నేర్చుకుంటానయ్యా. నువ్వు నేర్పాలనుకున్న విశ్వాసం నేను నేర్చుకుంటానయ్యా. నీ చేతిలో ఆయుధంగా నేను బ్రతకాలి. నీ చేతిలో పనిముట్టుగా నేను బ్రతకాలి. అందరూ బాధ నొందిన చోటే బహుగా నేను దీవించే దేవుడు. ఎక్కడ బాధలు అనుభవిస్తావో అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని కమలా ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవ్వరూ కళ్ళు తెరిచి అటు ఇటు చూడకుండా, దేవా బాధ నొందిన దేశంలోనే మమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తాను అని అన్నావు కదయ్యా. నిజమే. నిప్పు రవ్వలు పైకి ఎగురుతాయి అనేది ఎంత ఖచ్చితమో, శ్రమానుభవానికి నరుడు పుట్టుచున్నాడు అనేది అంత ఖచ్చితం. శ్రమలు ఎదురైనప్పుడు స్వశక్తితో పోరాడుతూ శిథిలమైపోతున్నారు కొందరు. నా పోరాటానికి మించి నిన్ను ఆశ్రయిస్తానయ్యా. అలా నువ్వు చేయగలిగితే బాధ నొందిన చోటే నీ దేవుడు చిగురు పెట్టు సరళ వృక్షం వంటివాడు. నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతానయ్యా. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నీకు ముద్దు బిడ్డగా బ్రతుకుతానయ్యా. నన్ను అలా చేయేసయ్యా. ఆశపడిన బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించండి. కమలాకర్ ప్రార్థించేద్దాం. ప్రార్థన దేవుడు ఆ రీతిగా మన అందరినీ స్థిరపరిచి బలపరుచున్నట్లుగా అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవాని మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ 2026 సంవత్సరంలో ఉపవాస ప్రార్థనలో ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఎఫ్రాయిము వంటి ప్రభువా మేము ఉండడానికి మాకు కృప చూపించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నిత్యము మాతో ఉన్న దేవుడు అని మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభువా మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది లైవ్లో జూమ్లో ప్రభా ఈ వాక్యం విన్నారో ప్రభా, ఎఫ్రాయిము వంటి వారిగా ప్రభా మమ్మల్ని తయారు చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని ఆశ్రయించడం ప్రభా మాకెంతో ధన్యత నాయన. నీకు వందనాలు. మాతో మా దేవా మా అందరితో ప్రభా ఇదిగో మా దైవ సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా అటువంటి కృప మాకు దయచేయండి నాయన. దేవా మీరు సహాయం చేసిన గొప్ప దేవుడు. ఈ ఉదయకాలం అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించి మీరే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఈ నూతన సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థనకు కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.